Let me strike him with the spear. Do not destroy him. Who can strike the Lord's anointed and be guiltless? Abner! See where the king's spear is! Is that your voice, my lord the king? It is my voice, son David. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అమూల్యమైన అవకాశంలో మనం అందరము వాక్యం సన్నిధిని సురక్షితంగా చేరుకొని ఉన్నాము. చక్కగా దేవుడిచ్చిన అవకాశంలో మనమందరం ముందుకు సాగటానికి మన మనసులను ఏకాగ్రతతో నిలుపుకుందాము. నిరాశ నిస్పృహలను ఇంకా లోక చింతల్లో ఏమైనా దేవుని మీద పెట్టేసి సంపూర్ణమైన హృదయంతో వినడానికి మనమందరము దేవుని వాక్యంతో ఏకీభవించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పాఠము దుష్టుని ముట్టనీయక నిన్నిలా భద్రపరుచుకో. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూల వాక్యాన్ని చూడండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాము. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చెయ్యడని ఎరుగుతూ. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునూ పాపం చేయడని ఎరుగుతూ. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడంట, గనుక దుష్టుడు వాడిని ముట్టాడంట. కాబట్టి దుష్టుని ముట్టనీయక నిన్నిలా భద్రపరుచుకో అనే పాఠము ఈ వచనాన్ని బట్టి తయారైంది. ఇది మూల వాక్యము. మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటంటే, పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యమును ఉంచుకొని ఉన్నానని దావీదు గారు చెప్పిన మాటలు మనము విని ఉన్నాం. అయితే ఇంకా లోతు, అంటే వాక్యాన్ని లోపల ఉంచుకోవాలంటే ఏమేం చేయాలి? అసలు దేవుని రాజ్యాన్ని చూడాలంటే, అంటే దేవుని మూలముగా పుట్టినవాడు అనే మాట వచ్చింది మన దగ్గరికి. అంటే దేవుని మూలముగా పుట్టటం అంటే ఏంటి? దేవుడు అంటే మనకు బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎలా పరిచయం చేశాడు? దేవుడు వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. దేవుని మూలముగా పుట్టినవాడు అని అన్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అనే పదము మనకు ఉపయోగించటం జరిగింది. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరి పుట్టినవాడు గాలి తనకిష్టమైన చోటుకి ఎలా విసురుతుందో అలాగే ఉంటాడంట. తనకిష్టమైనది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడంట. అలాంటి స్వతంత్రత వస్తుందన్నమాట. ఇప్పుడు నీరు అనే ఆ నీటి గుణం ఏంటి? నీటికున్న గుణం ఏంటి? మురికిని కడిగేసే గుణం, దాహం తీర్చే గుణం. అవునా? నీటికున్న గుణము కడిగేసే గుణము, దాహం తీర్చుకునే గుణం. దాహం ఎవరికి వస్తుంది? శవానిక, మనిషిక? ఆత్మ లేని శవానిక, ఆత్మ ఉన్న మనిషిక? ఆత్మ ఉన్న మనిషికి. దేవుడు ఏమన్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అనే మాట నిర్ధారణ చేసేసాడు దేవుడు.
లోకమంతా ఏం చేస్తుంది, నేను పుట్టాను గనుక అని అంటూ సంబరాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ప్రతి పుట్టినరోజు చావుకు దగ్గరైపోతున్నా కూడా ఈ సంబరాలు క్రైస్తవ్యంలో ఇంకా ఆగలేదు. మరి పుట్టగానే ఏం జరుగుతుంది? శరీరంలో ఆత్మ ప్రవేశము జరుగుతుంది. అలాగే ఈ కొత్తగా జన్మించుట అనే విషయంలో నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే నీరు కడిగేస్తుంది, ఆత్మ నింపబడుతుంది. అర్థమైందా? నీరేం చేస్తుంది? కడిగేస్తుంది. ఏమి కడుగుతుంది నీరు? మన గత ఆలోచనలన్నిటినీ కడిగేస్తుంది. అప్పుడు మనము సర్వసత్యంలో నడిపింపబడటానికి ఆత్మను పొందుకుంటున్నాం. మనం అంటే మన ఇళ్లల్లో డైలీ జరిగే విషయాలు చూడండి. మంచినీళ్ళు నింపుకోవటానికి మనం కడిగి నింపుతాం, అంతేనా? కడిగేది నీళ్లతోనే, నింపేది కూడా నీళ్ళే. అర్థమవుతుందా? కడిగేది నీళ్లతోనే, నింపేది నీళ్లతోనే, ఆ కుండ నింపేది. అలా ఈ వాక్యంతో మనం ఏం చేయాలి అని అంటే కడగబడాలి. దుష్టుని ముట్టనీయక అనే పదము ఈ మాటతోనే ముడిపడిపోయి ఉంటుంది. వాక్యం నింపుకుంటున్నాము. ఇప్పుడు మన ఇంట్లో మనం ఏం చేస్తున్నాం? కడిగి నీళ్లు పడుతున్నాం. అలాగే మనము వాక్యాన్ని విన్న తర్వాత మనం ఏం చేయాలి? మనలో ఉన్న తలంపులను కడిగేయాలి. మన తలంపులను కడిగేయాలి. అప్పుడు దేవుని తలంపులు మనకు పుట్టించే ఆత్మ నింపబడతాడు మనలో. మరి తల్లి గర్భంలో ఒక్క రోజుతో జరిగిపోవట్లేదు, ఒక్క క్షణంలో పుట్టుక జరగట్లేదు కదా. అలాగే సంఘంలో పుట్టుక ఎలా ఉంటుంది? దేవుని మూలముగా పుట్టినవాడు అనంటే 9 మాసాల సమయము ఎలాగైతే కణకణాల నిర్మాణం జరుగుతుందో అమ్మలో, అలాగే ఒక్కొక్క ఉపదేశము ఒక్కొక్క కణముగా మన హృదయ అంతరింద్రియముల్లోనికి, చెవుల్లో నుంచి ప్రవేశించి మనలో నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి సమయం అనేది పడుతుంది. ఈ సమయాన్ని మనం ఏం చేయాలి? విభజించాలి. ప్రతి విషయానికి ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. ఇలా ఒక్కొక్క విషయాన్ని మనము విడదీయాలి. అందుకే ఏ విషయములోనైనాను కొదవలేని వారై అనే మాట వాడాడు యాకోబు పత్రికలో. తెలుసు కదా? ఏ విషయములోనైనాను కొదవలేక అన్నాడు. ప్రతి సత్కార్యమందు పూర్ణంగా సిద్ధపడండి అని తిమోతి పత్రికలో చెప్పడం జరిగింది. ప్రతి సత్కార్యం అనే మాట వాడాడు. అంటే ఒక్కొక్క విషయాన్ని విడదీయమంటున్నాడు. విడదీసి ప్రతిదాన్ని కడిగి కొండ నింపుకోమంటున్నాడు దేవుడు. ప్రతి విషయంలో మన ఉద్దేశాన్ని కడిగేసి ఆ విషయంలో మనం ఏం చేయాలి? ఆత్మను నింపుకోవాలి. ఆత్మ కొలత ప్రకారంగా ఉండిద్దని బైబిల్లో గత పాఠాల్లో వినేశారు మీరు. ఎలీషా ఏలియాతో అడగటం, నీ ఆత్మలో 2 పాళ్ళు కావాలని కొలతలు అడిగాడు. అలాగే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ కొలత లేనంత ఆత్మను పొందుతాడు క్రీస్తు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా సామర్థ్యము కొలది అనే మాటలు కూడా మనకు బైబిల్లో వాడటము గత పాఠాల్లో మీరు విన్నారు. ఆ విధంగా మనము ప్రతి విషయాన్ని ఏం చేయాలి? కొదవ లేకుండా ఉంటే మనలో నిర్మాణం
ఈ విషయంలో మనలో నిర్మాణం జరిగితే ఆ విషయంలో కొదవలేనివారు, ఇంకో విషయాల్లో నిర్మాణం జరిగితే ఆ విషయంలో కొదవలేనివారు. ఇలా మొత్తం ఆత్మ నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు ప్రతి కణంలో, ఏ శరీరంలో ఏ భాగమైనను చీకటి కాక అన్నాడంటే ఒక్కొక్క భాగంలో మురికి కడుగుతూ నింపబడుతూ అలా మనం ముందుకు సాగాలి. ఈ సాగే క్రమంలో భద్రపరుచుకొనుట అంటే మనమేమనుకుంటాము, తాళం గురించి మాత్రమే అనుకుంటాం. అవునా? తాళం వేస్తే భద్రపరుచుకున్నట్టు అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచునని రోమాపత్రిక 1:19 మనకు చెప్పేశాడు. దేవుడు చెప్పేశాడు. అంటే మన మధ్య ఉందా? అవును, మన మధ్యే ఉంది, మన క్రియల్లోనే ఉంది సత్యమంతా కూడా. మనము చక్కగా నిండుగా రోజుకి 8 గంటలు కరెక్ట్గా నిద్రపోతూ, మంచి ఆహారం వాతావరణాన్ని బట్టి, మన పరిస్థితుల ప్రభావాల్ని బట్టి, అంటే జలుబుందా, దగ్గుందా, జ్వరముందా, ఈరోజు పనుందా, పని లేదా, ఎండలోకి వెళ్ళాలా, చలిలో తిరగాల, వీటిని బట్టి ఆహార పదార్థాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అందులో మళ్ళీ నాణ్యమైనవి అనేది కూడా ఉంటూ ఉంటాయి. ఇలా ఆహారంలో శ్రేష్టమైనది, నీటిలో కూడా శ్రేష్టమైనది, అలాగే నిద్ర కూడా శ్రేష్టంగా మనము చక్కగా అందుకుంటే ఆటోమేటిక్గా మన కడుపులో నుంచి మనం ఏ ప్రయత్నము చేయకుండానే వ్యర్థాలు బయటికి నెట్టివేయబడతాయి. మలమూత్రాదులు మనకు నెట్టివేయబడతాయి. మనం ఏం కష్టపడాల్సిన పని లేదు. మనం చేసే పనల్లా ఆహార, పానీయ, నిద్ర, ఈ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుంటే ఆటోమేటిక్గా అది జరిగిపోయింది. అలాగే మనము మనల్ని మనం భద్రపరుచుకోవటానికి ఏం చేస్తాము? శ్రేష్టమైనది తింటాం, శ్రేష్టమైనది త్రాగుతాము, శ్రేష్టమైనది మనము నిద్ర, విశ్రాంతి తీసుకుంటాము. వీటిల్లో మనం శరీరాన్ని భద్రపరుచుకున్నట్టు లెక్క వస్తుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త, సరిగ్గా తింటున్నావా, సరిగ్గా నిద్రపోతున్నావా, నీళ్లు టయానికి తాగుతున్నావా అని అడుగుతుంటారు. అంటే మనల్ని మనం భద్రపరుచుకోవటానికి మనం ఏం చేస్తున్నామో తింటూ, త్రాగుతూ, అలాగే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాం. సేమ్ అలాగే వాక్యంతో మనం ఆలోచించాలి. వాక్యము అనేది నిర్మలమైన వాక్యం, ఆత్మ సంబంధమైన పాలు, ఆత్మ సంబంధమైన బలమైన ఆహారం అని అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన ఆహారముగా జ్ఞానం నీకు ఈ బలమైన ఆహారం వంటిది అని అన్నాడు కదా. అలాగే పాలు అనేది మనకు నిర్మలమైన వాక్యమును, ఆత్మ సంబంధమైన పాలు అని అన్నాడు. మనము వాక్యం కలిపి చేరిపేడు వాళ్ళవి కాకుండా ఆహారంలో శ్రేష్టమైనది తిన్నట్టు సత్యవాక్యమును విభజించి చెప్పే చోట మనము స్థిరపరచబడ్డం, ముందల మనల్ని మనము భద్రపరచుకోవటంలో అదొకటి. దుష్టుడు ముట్టడు అన్నమాట. ఇంకా దుష్టుడు ముట్టడు. ఎలా ముట్టడు అంటే, అనేక వ్యర్థమైన ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి? పెదాలతో దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయము మనుషులు కల్పించిన పద్ధతులతో నింపబడింది. అలా వ్యర్థమైన ఆరాధనలు జరుగుతున్నాయి. మరి పెదాలతో ఘనపరచటము మనుషుల ఊహలు, ఆలోచనలు, అమాయకంగా ఇదేమోనని పొరపాటుతో వాళ్ళు ఆచారాలు కలిగి ఉండటము, అబద్ధాలు, లేని వార్తలు పుట్టించటాలు, ఇవన్నీ మనము జ్ఞానము లేని వాళ్ళమైతే నమ్మేస్తాం. జ్ఞానము లేని వాళ్ళమైతే నమ్మేస్తాం. కానీ ఇప్పుడు మనం జ్ఞానము
కలిగి ఉన్నవారం మనం. అంటే మనల్ని మనం భద్రపరచుకోవటానికి శ్రేష్టమైన ఆహార పానీయాలు, శ్రేష్టమైన నిద్ర ఎలాగైతే మనం తీసుకుంటున్నామో అలాగే మన హృదయములో వాక్యము, సత్యవాక్యము, ఆ సత్యవాక్యంతో గతంలో మనలో ఉన్న ఆ వ్యర్థాలను కడుక్కొనుట, అంటే వాటిని అవునంటే అవునని, కాదంటే కాదని జాగ్రత్త పడుట. నెక్స్ట్ మించినది మన దగ్గరికి వస్తుంటే నలక నీళ్ళల్లో ఉంటే ఎలా పడేస్తామో, ఎలా ఫిల్టర్ చేస్తామో ఆ విధంగా మనం జాగ్రత్త పడటం. వాక్యం హృదయంలో ఉంచుకున్నానని ఒక మాటలో మీకు అర్థం కాదు విషయం. ఆ వాక్యం ఎలా ఉండాలి? మలినము లేనిదై ఉండాలి. పెదాలతో వాళ్ళు ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయంలోకి వచ్చేటప్పటికి మానవులు కల్పించిన పద్ధతులు కల్తీ కలిసిపోతున్నాయి. ఈ విధంగా మనము తినడము, త్రాగటము, నిద్రపోవటము గురించి ఆలోచిస్తే, అలాగే దేవుడు కూడా ఇక్కడ నిద్ర విశ్రాంతిని గురించిన విషయాలు కూడా మనకేమన్నాడు? లోక వార్తలు తెలుసుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు అన్నాడు. ఏక బోధలో నిలవమన్నాడు. ఏమన్నాడు? ఏక బోధలో నిలవమన్నాడు. ఏక బోధలో నిలిచినప్పుడు మనకు ఆత్మీయముగా నిద్ర అనే విశ్రాంతి మనకు లభిస్తుంది. మన ఆత్మకు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు తిరగవద్దు అని అన్నాడు. ఏక బోధలో నిలవమన్నాడు. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏక బోధలో ఖచ్చితంగా నిలవాలి. ఖచ్చితంగా నిలవాలి. ఇప్పుడు పిల్లలే ఉన్నారనుకోండి, తల్లి తండ్రి ఒక్క మాటతో వాళ్ళని క్రమశిక్షణగా పెంచినప్పుడు వాళ్ళు బుద్ధిమంతులై వద్దంటే ఆపేస్తారు, చేయమంటే చేసేస్తారు. తండ్రి గొప్పలకు పోయి పిల్లల ద్వారా మెప్పు పొందాలని అమ్మ గద్దించేటప్పుడు నాన్న గారాభం చేసి తన స్వార్థాన్ని చూపించుకునే కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాము. అప్పుడు ఆ పిల్లలు అపవిత్రులైపోతూ ఉంటారు. అపవిత్రులైపోతూ ఉంటారు. ఎందుకంటే ఏక బోధలో లేరు వాళ్ళు. తల్లి తండ్రి ఇద్దరు రెండు రకాలుగా కనబడేటప్పటికి ఆ పిల్లలు ఎలా అయిపోతున్నారు? అపవిత్రులుగా. అంటే వేస్తున్న వాక్యం సత్యమే వేస్తున్నా కూడా వాళ్ళ క్రియలు ఎలా కనబడుతున్నాయి? అసత్యంలా బయటికి, మురికితో పాటు బయటకు వస్తున్నాయి. అంటే దుష్టుడు ముట్టకుండా ఉండాలంటే మొదట సంఘం అనేది ఒకటి ఇచ్చాడు కదా, అమ్మ నాన్న మీకున్న, అది పక్కన పెడితే ఇప్పుడు మనల్ని తీసుకుని వచ్చి శరీరం అనే తోట అనే పాఠం విన్నారు కదా మీరు. ఇప్పుడు సంఘం అనే తోటలో పెట్టాడు కదా మిమ్మల్ని, ఏదేను తోటలో పెట్టినట్లుగా. అవునా? సంఘం అనే తోటలో పెట్టాడు దేవుడు. ఈ తోటలో ఏం చేయాలి? అమ్మలా నాన్నలా దేవుడే వాక్యంగా మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అమ్మలా నాన్నలా. చూడండి, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము, 92వ అధ్యాయం, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. అంటే దీన్ని బట్టి గత పాఠం మీరు విన్నారు చూడండి. శరీరమును తోట. గతంలో మీరు అమ్మ నాన్న అనే తోటలో ఉన్నారు. మీరు అమ్మ నాన్న ఎవరు? తోట. చెప్పుకున్నాం కదా మనం, శరీరమును తోట. ఆ తోటలో ఉన్న మిమ్మల్ని
ఎక్కడికి తీసుకొని వచ్చాడు ఇప్పుడు? ఏదేను తోటలోనికి తీసుకొని వచ్చాడు. దేవుని మందిరము అనే ఏదేను తోటలోనికి, అంటే సంఘములోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు సంఘము అనే తోటలోనికి వచ్చిన తర్వాత మనము ఇంకా నా గురించి మీ గురించి ఇట్లా నా అనే పదాలు వదిలేసేయాలి. ఇంకా మీలో పుట్టే ఆ సందేహాలు, పుట్టే ఆలోచనలు వ్యర్థమైనవి కడిగేయాలి మీరు ముందల. సంఘంలో నుంచి ఉత్పత్తి అయ్యే ఈ ఉత్పత్తులను మీరు కడగటానికి వాడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కుండను కడిగారనుకోండి, మలినమున్న నలకలున్న నీటితో కడిగేశారనుకోండి, ఆ నలకలు అందులో ఏదో ఒక గ్యాప్లో అక్కడ అంటుకుపోయి ఉంటాయి. అవి నీళ్లను మనం కడిగేసి పడేస్తాం, మనకు శుభ్రంలా కనబడిద్ది. కానీ ఆ మలినాలు మాత్రము అక్కడ అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. నీళ్లు మనం బయట పడేసిన తర్వాత అవి అతుక్కుపోతే మనకు తెలియదు. అందుకే మనము ఈ నీరు టాయిలెట్కే కదా అని అనుకున్న తప్పు అనమాట. అది టాయిలెట్కి వెళ్ళే నీళ్ళైనా మలినం ఉండకూడదు, ఫిల్టర్గానే ఉండాలి. ఎందుకంటే మన శరీరానికి అతుక్కుపోతాయి ఆ మలినాలు. మనల్ని మనం భద్రం చేసుకోవటానికి ఎలా వాడతామో ఆ మలినాలు లేకుండా ఉపయోగిస్తాం. సేమ్ అలాగే ఇక్కడ మలినం ఏంటి? ఈ లోక మాలిన్యము అన్నాడా? ఈ లోక మాలిన్యము నుండి తప్పించుకోవాలి అని అన్నాడు. అంటే ఈ లోక మాలిన్యం ఏంటి? మాటలే. మురికిని కడిగేదేంటి? మాటలే. అవి కల్తీ మాటలు, మనుషుల కల్పితాలు. ఇవి బైబిల్లో నుండి పుటము వేయబడిన స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యమను జలం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దుష్టుడు ముట్టకుండా ఉండాలంటే మొట్టమొదట కేవలం తాళం వేస్తే ఆ బండి అయినా, ఆ ఇల్లు అయినా, ఆ వస్తువు అయినా కేవలం తాళం వేస్తే భద్రం చేసినట్ట? మీరే ఆలోచించుకోండి. బండి ఉంది, లాక్ చేస్తే భద్రమా? ఓకే, భద్రమే. అది సరిపోయిద్దా? సరిపోదు కదా. కడగాలి, తుడవాలి. ఒక వస్తువు భద్రం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? కడగాలి, తుడుస్తూ కడుగుతూ అలా శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు మన్నికైతుంది వస్తువు. మనం అలా భద్రం చేసుకుంటూ ఉంటాం. అది దుమ్ము, ధూళి, బూజు, ఆ పురుగులు, వాటితో ఆ మలినం అయిపోతూ ఉంటుంది. అది దాన్ని మనము తాళం వేసుకొని ఊరుకుంటే సరిపోదు. అది మనం ఏం చేయాలి? తుడవాలి, కడగాలి. తుడవటం, కడగటం కూడా భద్రమేనా? ఆ వస్తువుని అలా చేసుకుంటున్నావేంది నువ్వు, తుడుచుకోకుండా, కడుక్కోకుండా అని అంటారా? అంటే భద్రమనంగాలు కేవలం లాక్ మాత్రమే కాదు, తాళం వేయటం మాత్రమే కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదుము. ఏమన్నాడు? దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను. అంటే కేవలం వాక్యం వింటూ మనం లాక్ చేయలేము. దుష్టులు ముట్టనీయకుండా మనము ఉండలేము. ఎందుకంటే వాక్యం వినేదాంటో నిన్న విన్నావు, ఈ రోజుకు నువ్వేం చేయాలి? మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, నిన్న మనము మంచి అన్నమే తిన్నాము, మంచి నీరే తాగాము. అయినా మన కడుపులో నుంచి, పేగుల్లో నుంచి వెళ్ళిపోయింది కానీ, ఆ మలమూత్రాదులు వెళ్ళిపోయినాయి కానీ, ఇది కేవలం మనం మంచి ఆహారం, మంచి నీరు, మంచి నిద్రపోయినప్పుడు లోపల బలవంతంగా అవి బయటికి వెళ్ళిపోయింది. కానీ నువ్వు మంచి ఆహారము, మంచి నీరు, మంచి నిద్రపోయినా పళ్ళు నువ్వు తిన్నదాన్ని బట్టి, నువ్వు త్రాగిన నీరుని బట్టి, నువ్వు నిద్రపోయిన దాన్ని బట్టి భద్రంగా ఉంటాయా? నీ పళ్ళు ఉంటాయా? ఉండవు. నీ పళ్ళు భద్రంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? కష్టపడి తోమాలి దాన్ని. పళ్ళు, ఒళ్ళు కష్టపడకుండా అలాగే ఉంచేస్తే ఆ ఒళ్ళు పాడైపోయింది. కొద్దిమంది చూడండి అట్టలు అయిపోతుండే, అంటే జుట్టు ఎలా మారిపోయింది వాళ్ళది,
అట్టలుగా మారిపోతూ ఉండేది. అలా ఒళ్ళు కూడా స్వేదరంధ్రాలు చాలా మూసుకుపోతూ ఉంటాయి వాళ్ళకి. విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వాళ్ళ శరీరం పాడైపోయింది, వాళ్ళ పళ్ళు పాడైపోతాయి, వాళ్ళ జుట్టు పాడైపోయింది. మరి ఆ మురికి ముట్టకుండా చేయాలంటే ఏం చేయాలి? కడగాలి, శుభ్రం చేయాలి, కష్టపడాలి. అలాగే వాక్యం విన్నారు మీరు నిన్న, పోయినసారి విన్నారు. విన్న తర్వాత నిన్న తిన్న ఆహారం, నీరు, నిద్ర అన్నీ మంచి అయినా ఆ నిద్రపోయిన తర్వాత లోపల కలిగిన ఆ అసౌకర్యంతో మనము ఉదయాన్నే నీళ్లు తాగాలి, అలా బ్రష్ చేయాలి, స్నానం చేయాలి. ఇదంతా మనము కష్టపడి మళ్ళీ చేయాలి. గతంలో మంచిదే మీరు తిన్నది, త్రాగింది, నిద్రపోయింది, కానీ మంచిదే, కానీ ఏం చేయాలి? అది పళ్ళల్లో మురికిగా, నిన్నటి మంచి ఆహారమే మురికిగా నీ నాలుక మీద, నీ పళ్ళ మీద, నీ ఒంటి మీద, నీ జుట్టు మీద అలా ఉండిపోయింది. అవునా? మంచిదే నిన్నటిది. అలాగే నిన్న వాక్యం విన్నారు మీరు, విన్నారు. కానీ ఆ విశ్వాసం క్రియ చేయలేదనుకోండి, మీరు విన్నది పాటించలేదనుకోండి, అప్పుడు దుష్టుడు నిన్ను ముడతాడు నిన్ను. తన్ను తాను ఎలా భద్రం చేసుకోవాలంటే, నిన్న తిన్న ఆహారాన్ని ఎలా పళ్ళు తోముకున్నారో ఆ విధంగా ఎలా విసర్జించేశారో కడుపులో నుంచి బయటికి, అలాగే నిన్న విన్న విశ్వాసాన్ని ఖర్చు చేయాలి మనం భద్రం చేసుకోవడానికి. దుష్టుడు మనల్ని ముట్టకూడదంటే, అంటే రోగంతో పోల్చుకోండి దుష్టుణ్ణి. నిన్న తిన్న ఆహారం మనం పేగుల్లోంచి బయటికి విసర్జించకపోతే ఏమవుతుంది? రోగం అంటుకుంటుంది. అలాగే పళ్ళు అలాగే ఉంచుకుంటే రోగం అంటుకుంటుంది. మనం ఎలా భద్రం చేసుకుంటున్నాము? తిన్నది విసర్జించేస్తున్నాం, త్రాగింది విసర్జించేస్తున్నాము, పళ్ళ మీద ఉన్నది విసర్జించేస్తున్నాము, ఉక్కిలి పడుతున్నాము కదా, ఇలా పళ్ళు తోముకుంటున్నాము. ఈ విధంగా మనం చేస్తున్నాము. అప్పుడు శరీరం ఏమవుతుంది? పళ్ళు ఏమవుతున్నాయి? జుట్టు ఏమవుతుంది? భద్రపరచబడుతుంది. మన షాంపూల గురించి కూడా ఆలోచించండి మీరు. మనం లోపలికి ఒక చుక్క ఏమి ఇవ్వకుండానే షాంపూల వలన తల వెంట్రుకలు రాలకుండా ఆగిపోయేది కూడా మనకు సంభవిస్తూ ఉంటుంది మంచిది వాడినప్పుడు. అవునా? అంటే మురికిని తీయడానికి కూడా మంచిది వాడాలి అని అర్థం వస్తుంది మనకు. మురికిని తీయటం అంటే మురికిని తీయటమే కాదు, మురికిని తీయడానికి కూడా వెంట్రికల్ని భద్రపరుచుకునే ఒక ప్రాసెస్ మనకు కనపడుతుంది. అలాగే వాక్యం విన్నాం నిన్న. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ విన్న వాక్యాన్ని ఖర్చు చేయాలి. ఖర్చు చేయకపోతే తిన్న ఆహారము క్యాలరీలు ఖర్చు చేయకపోతే ఫ్యాట్గా మారిపోయింది, కొవ్వు, చెడు కొవ్వుగా మారి ఎక్కడ పడితే అక్కడ మరి కొవ్వు చేరుకుపోతూ ఉంటుంది కదా. అలాగే హృదయంలో కొవ్వు పట్టి ఉన్నారు అని దేవుడు హృదయ కొవ్వు గురించి మాట్లాడాడు. నిన్న వాక్యం విన్నావు, నువ్వు జాగ్రత్త పడలా. ఈరోజు నువ్వు వినడానికి వారి హృదయము క్రొవ్వి ఉన్నది కనుక వారు వినలేకపోయిరి అని అన్నాడు. క్రొవ్వినది. ఎందుకు క్రొవ్వింది? విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, క్రియలు లేని శరీరము, క్రియలు లేని విశ్వాసము అలాగే మృతం. అంటే క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఏమైపోయిద్దంట అంటే ప్రాణం లేని శరీరముతో పోల్చాడు క్రియలు లేని విశ్వాసము. అంటే క్రియలు ప్రాణంతో పోల్చాడు. క్రియలను దేంతో పోల్చాడు? ప్రాణంతో. అంటే మన ప్రాణాన్ని ముట్టకుండా ఉండాలంటే దుష్టుడు మనం ఏం చేయాలి? నిన్న విన్న వాక్యంతో ఈ రోజుకు పళ్ళు తోముకోవాలి, ఈ రోజుకు స్నానం చేయాలి, ఈ రోజుకు వెంట్రుకలతో షాంపూ లాగా వాడాలి. ఎందుకంటే వాక్యం సమస్తం కదా.
షాంపూలా అంటే జుట్టుకు షాంపూ, పళ్ళకు టూత్పేస్ట్, చూడండి మనం ఒంటికి సబ్బు, ఇలా మనము అన్నిటికీ వేరే వేరేగా వాడతాము. కానీ వాక్యం వచ్చేటప్పటికి ఏమన్నాడు? సర్వశక్తివంతమైనది. వాక్యం లేకుండా ఏమీయో కలగలేదు. వాక్యం మూలముగానే సమస్తమును కలిగినాయి అని అంటే, ఇప్పుడు వాక్యంలో షాంపూ ఉందా? వాక్యంలో సబ్బు ఉందా? వాక్యంలో పేస్ట్ ఉందా? అంతా ఉంది. దంతధావనము అనే మాటలు కూడా వాడాడు దేవుడు బైబిల్లో. అంటే వాక్యంలో సర్వము ఉన్నదా? క్లీన్ చేసేది ఉన్నది, నింపేది కూడా ఉన్నది. కాబట్టి నిన్న విన్న వాక్యంతో ఈరోజు మనము ఎలా ప్రవర్తించాలి అనేది మనము ఇప్పుడు కొద్దిగా ఆలోచన ఇంకాస్త చేద్దాం. మనం మేలైనది ఎరిగియు అలాగు చేయని వానికి చెప్పాడు కదా. యాకోబు పత్రికలో చెప్పేశాడు కదా, 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. మేలైనది చేయ ఎరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. అంటే నువ్వు కల్తీ వాక్యం ఎక్కడా వినలా, మానవులు కల్పించిన పద్ధతులను కలిపి బోధించే బోధనలు వినలా, సత్యమే విన్నావు. పెదాలతో ఘనపరుస్తూ హృదయానికి దూరంగా నువ్వేమి ఉండలేదు. నువ్వు సత్యమే వింటున్నావు, కానీ నీలో పాపం చేరుతుంది. ఎలా? మేలైనది ఎరిగి కూడా అలా చేయలే. నువ్వు పళ్ళు తోముకోవాలి, ఫుల్గా మంచి బలమైన ఆహారం తిన్నావు, నువ్వు బద్దకించి టాయిలెట్కి వెళ్ళా, విసర్జించాల, బిర్యానీ నేను ఏడ వదలాలే అనుకున్నావు నువ్వు. మరి ఈ విధంగా అనుకుంటే ఏమైంది? మేలైనది లోపల ఆగిపోతే ఏమైంది? పాపంగా మారిపోయిందంట మన లోపల. అర్థమైందా? మంచిది నువ్వు తిన్నా అది విసర్జించాలి కదా. ఆ విధంగా మేలైనది ఎరిగావు, కానీ నువ్వు అలా చేయలా. లోపల ఏమైపోయింది? ఆ విశ్వాసము క్రియలు లేకపోవటం వలన చచ్చిపోయి అవి మృత కణాలుగా లోపల పేరుకుపోయినాయి, మలం వలె, మూత్రం వలె. ఆ మంచి నీరుని మనం లోపలే బందీ చేసేస్తే ఉండే కొద్ది కిడ్నీలు చెడిపోయి ఎంత నువ్వు బయటికి విసర్జించాలన్నది పోదు బయటికి. మూత్రపిండాలు పాడైపోయిన వాళ్ళు చాలా మంది కనబడతారు. మనం అలా మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏ నీరైతే నువ్వు తాగావో దాన్ని సక్రమంగా నువ్వు విసర్జించకపోతే ఉండే కొద్ది శరీరం అలాగే అలవాటు అయిపోయి ఆ సిస్టమ్ లాక్ అయిపోయి లోపల విషంగా మారిపోతుంది. అలాగే ఇక్కడ మేలైనది నీవు ఎరిగి ఉండియు అలాగు నువ్వు చేయకపోతే అనే మాటల్ని కొద్దిగా విభజించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లోకమునైనను చెప్పండి, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అనేసాడు కదా. మన క్రైస్తవ్యంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే లోక పోకడలకు పోయి ఇద్దరు ప్రేమించుకున్నారంట ఎవరో. ఆ ప్రేమికుల్ని కలపటానికి ఎన్నెన్ని కష్టాలు పడుతుంటారు చూసారా లోకంలో. ఈ కష్టపడే వాళ్ళకి ఆ ప్రేమికులు కూడా ఏదన్నా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, మంచి తినడానికి, త్రాగటానికి. వీళ్ళేదో గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. క్రైస్తవులు అయి ఉండి కూడా వాళ్ళని కలపటం ఏంటి? నీలో వాక్యం ఉంది, వాళ్ళిద్దరిలో వాక్యమే లేదు. వాక్యం లేని వాళ్ళు నీకేదో గిఫ్ట్లు ఇచ్చారని నువ్వు వాళ్ళిద్దరికి మధ్యవర్తివై వాళ్ళని కలుపుతున్నావు. లోక ప్రేమ ఏదో గొప్పదని నువ్వు భావిస్తున్నావు. నువ్వు ఈ వచనం ఎరిగి ఉన్నావు.
మేలైనది ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అంటే దుష్టుడు నిన్ను ముట్టుతాడు అని అర్థం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు లోక ప్రేమలోనికి మనం అసలు వెళ్ళొచ్చా? వాళ్ళని ప్రోత్సహించొచ్చా అమ్మా? ప్రోత్సహించొచ్చా? వాళ్ళని ప్రోత్సహించకూడదు. అంటే వాళ్ళ ఇద్దరిలో లేదు వాక్యం. వాళ్ళిద్దరిని నువ్వు కలపటం వలన ఏం జరుగుతుంది? తండ్రి ప్రేమ నీలో ఉండదు. అంటే మురికి ఉన్న చోట శుభ్రత ఉండదు కదా. శుభ్రమైనది మనం పోసినా అది మురికిగానే మారిపోయింది. ఇప్పుడు ఇంత అన్నంలో ఒక చుక్క విషం వేస్తారు ఎవరైనా చంపాలనుకున్నప్పుడు. ఎవరినైనా అంతెందుకు, అంత పెద్ద సాంబార్ గిన్నెలో ఒక్క బల్లి పడింది. ఒక్క బల్లి కోసం ఇంత సాంబార్ పడేద్దామా అని అనుకొని అలాగే వడ్డించిన వాళ్ళు ఉంటారు. అదొక్కటే తీసేసి ఇలా తిన్న వాళ్ళందరూ ఆసుపత్రి పాలైన సంఘటన చాలా చూస్తున్నాం. అలాగే ఇంత వాక్యం మీరు విన్నారు, లోకంలోని మలినం తీసుకుని వచ్చి మీ హృదయంలో జరిగించారు. అప్పుడు ఇప్పటి వరకు మీరు విన్న వాక్యం మీకు విషంగా మారిపోయింది. మేలైనది ఎరిగి అలాగ నువ్వు చేయలేదు కాబట్టి దుష్టుడు నీ దగ్గరకు వచ్చేసాడు. అంటే దుష్టుని ముట్టనీయక నిన్నిలా భద్రపరుచుకో అని అన్నాడు. అర్థమైంది ఇప్పుడు పాయింట్? ఇంకో పాయింట్ ఏంటంటే, తన హృదయ అంతరింద్రియాలను నింపుకోవడానికి బదులు ఎదురు వాళ్ళ లోపాలు చూసుకుంటూ ఉంటారు కొద్దిమంది. తనది చూసుకోడు, తన ఎదుటి వాళ్ళదో తన పక్కన వాళ్ళదో సంఘంలో మిగిలిన వాళ్ళది ఆలోచిస్తూ ఉంటాడు. అంటే తాను నింపుకుంటున్న దాంట్లో తనకు దేవుడు ఇచ్చింది ఎవరికి? ఎవరి వాటా వారికి అన్నాడా? రోమాపత్రికలు ఏమన్నాడు? ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము. ప్రభు ఒక్కొక్కనికి పంచిపెట్టిన, ఒక్కొక్కనికి పంచిపెట్టాడంటే నువ్వు వాక్యం వింటూ నీ పక్కన వాళ్ళతో నీ ఎదుటోళ్ళతో లోపం నువ్వు లోపల రిపీట్ చేసుకుంటూ ఉంటే దుష్టుడు నిన్ను ముడతాడు. ఎందుకంటే నువ్వు గ్యాప్ ఇచ్చావు కాబట్టి. ఎలుక దూరిద్ది నీ లోపలికి. అర్థమైందా? అంటే దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడు? నిన్ను వలే మొదట నిన్ను ప్రేమించాలి, తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలా నువ్వు చేయకపోతే దుష్టుడు నిన్ను ముడతాడు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాము. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. ఈ పాయింట్ ఆలోచించండి. సంఘంలో ఉంటారు, డబ్బు విషయంలో లోకమంతా ఎలా ఉంటారు? గొప్పగా, గర్వంగా, అఫిషియల్గా తమ ప్రయత్నాలలో ధనవంతులమని చెప్పుకోవటానికి ఎక్కువగా మాకేం తక్కువ కాదు ఇట్లా అట్లా అన్నట్లుగా ప్రిస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. డబ్బు లేనితనాన్ని. నలుగురిలో వాళ్ళ దగ్గర 3 దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ 4 నేనున్నాను, నా దగ్గర లేవు, నా దగ్గర ఉంటాయి కానీ నేను తేలేదు అని. లేకపోయినా ఇలాంటివి. లేకపోతే ఇంకా ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. అంటే నీ దగ్గర లేని విషయాన్ని నువ్వు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండమన్నాడు దేవుడు.
ఇద్దరు యజమానుల్లో ఒకడు డబ్బు కదా. ఈ డబ్బు నా దగ్గర లేదనే లెక్క నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే దయ్యమును బట్టి నువ్వు అతిశయపడే పనిలో ఉన్నావు అంటే దుష్టుడు నిన్ను ముట్టాడని అర్థం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? డబ్బులు లేవు నీ దగ్గర, కానీ ఉన్నట్లుగా నువ్వు భ్రమింపజేస్తున్నావు ఎదురు వాళ్ళని. డబ్బు గొప్పదో వాక్యం గొప్పదో నిరూపించాలి నువ్వు. నీకున్న విశ్వాసి అని నీకు దేవుని మూలంగా పుట్టినవాడు ఏమంటాడు? డబ్బు కంటే వాక్యం గొప్పది. మేము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలగజేయువారము అని అతిశయపడ్డాడు. బలహీనతలు ఎందే అతిశయపడిన పౌలులా అపొస్తలులా మనం ఉండకపోతే కూడా దుష్టుడు ముడతాడు మనల్ని. నెక్స్ట్ పాయింట్ చూడండి. దరిద్రులమని చెప్పుకొనుచు బాహుధనము గలవారు కలరు. మనలోని సంఘాల్లోని ఎలా ఉంటారంటే, నీకేమమ్మా, నీకేమయ్యా, మీరు ఇట్ట సంపాదిస్తున్నారు అని అసూయ పరులుగా మాట్లాడే లోకుల మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు. వాక్యం విని కూడా క్రైస్తవుల్లో నీకే నీకే అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే నువ్వు దేంతో అతిశయపడుతున్నావు? ధనం అనే యజమానుడిలో నువ్వు అతిశయపడుతున్నావు. కానీ దేవుడు ఏమన్నాడు? నీలో ఉన్నవాడు అంటే వాక్యం అనేవాడు లోకంలో ఉన్నవాని కంటే, అంటే ధనం అనేవాడి కంటే గొప్పవాడు అని నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు అంటే దుష్టుడు నిన్ను ముట్టాడని అర్థం వచ్చేస్తుంది. అంటే అసూయ పడుతున్నావు నువ్వు. నేను ధనాన్ని అస్సలు కోరుకోను అని మళ్ళీ ధనం వడ్డీలకి ఇచ్చి ఆ వడ్డీలకు వచ్చేయి నీ దగ్గర సైలెంట్గా నువ్వు ఖర్చు పెట్టుకుంటూ ఉంటావు. కానీ గప్చుప్గా సైలెంట్గా ఆ దయ్యాన్ని మాత్రం నువ్వు బీరువాలో దాచిపెట్టినట్టు ఎవ్వరికి కనబడకూడదు. మళ్ళీ నా జీతం ఎంత, నా కూలి ఎంత, ఇంతే కదా అని దీన పలుకులు పలుకుతూ ఉంటారు. చూడండి, ఇటు వడ్డీలకి ఇచ్చినవి ఉంటాయి, దాచిపెట్టుకున్నవి ఉంటాయి, కానీ ఇక్కడ జీతం ఒక్కటే చూపిస్తూ ఉంటారు వాళ్ళు, కూలి ఒక్కటే చూపిస్తూ ఉంటారు. జనానికి దీనంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ తత్వము కూడా దుష్టుడు నిన్ను ముట్టిన మురికి. అది యెహోవాకు కనబడకుండా లోపల ఆలోచన లోపల దాచువానికి శ్రమ. అంటే ఇప్పుడు ఈ ధనము అనేది నువ్వు లేని మనిషిగా నువ్వు ఉన్నట్లుగా నిజాన్ని దాస్తున్నావు. నీ దగ్గర ఉండి లేనట్టుగా నిజాన్ని దాస్తున్నావు. అంటే నువ్వు దేవుని మూలంగా పుడితే డబ్బు యందు అతిశయపడాలా, వాక్యమందు అతిశయపడాలా? సత్యమందు అతిశయమా, వాక్యమందు అతిశయమా? సత్యమందు అతిశయపడాలి. అర్థమైందా? చూడండి, పౌలు గారు చెప్పిన సందర్భం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయా ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవ్వరి తరము కాదు. అంటే సత్యం నా దగ్గర ఉందని అతిశయపడుతున్నాడు ఆయన. కానీ మీరేం చేస్తున్నారు? డబ్బు లేకపోయినా ఉన్నదని అతిశయపడుతున్నారు. ఉండి దాచుకొని నా దగ్గర ఏమి లేదని బీదల్లాగా, అంటే రెండు దేవునికి కనపడకుండా దాచే శ్రమను పెంచుకుంటున్నారు మీరు. లోపల సంగతిని దాచువానికి శ్రమ అని అన్నాడు. అంటే దుష్టుడు ముడుతుంటే నీకు శ్రమ. అవునా? ప్రియమైన దేవుని పిల్లరా, బాగా ఆలోచించండి ఈ మాటలన్నీ. లోకంలో ప్రేమ కలిగి ఉంటే లోక స్నేహం దేవునితోనే
వైరము అంటే అక్కడ నీ దుష్టుడు ముట్టితేనే అది జరుగుతుంది. నెక్స్ట్ ఈ ధనం విషయంలోకి వచ్చేటప్పటికి నువ్వు వడ్డీలకు ఇచ్చుకొని నువ్వు ఏమీ లేదని నీ పాపం నువ్వు లోపల టైం బాంబులా దాచిపెట్టుకుంటుంటే మరి నువ్వు ధనాన్ని లోకాన్ని ప్రేమిస్తున్నావు. మరి ఆ రెండు దేవుని మూలంగా పుట్టిన ఉన్న వారి లక్షణాలు కావు. వాక్యం వినేటప్పుడు ఇందాక అన్నట్టుగా పక్కన వాళ్ళు ఎదుటోళ్ళ ఈ తప్పులు నువ్వు ఎంచుతూ ఉన్నావంటే నిన్ను దుష్టుడు ముట్టాడని అర్థం. నువ్వు దేవుని మూలంగా పుట్టిన లక్షణం కాదు. అర్థమైందా? అంటే ఇవన్నీ కడగాలి మీరు. మన పళ్ళు కడుక్కుంటేనే. అలాగే తింటుంటే ఇంకా తినడానికి పళ్ళు ఉండవు శుభ్రం చేయకుండా తింటే. అంటే పళ్ళను భద్రం చేసుకోవటం అంటే శుభ్రం చేసుకోవటము కూడా వస్తుంది లెక్క. అవునా? అలాగే నువ్వు నమల్లేనివి గట్టి అని కూడా ఆలోచన లేకుండా గబాలు నమిలితే ఉన్న పళ్ళు ఊడిపోతాయి. అది కూడా భద్రం లేదు. అలాగే నీ దగ్గరికి పెద్ద విషయాలు వచ్చినప్పుడు నీకున్న సామర్థ్యం కొద్దిగా ఉన్నా నువ్వు ఎదుర్కోవడానికి ప్రయత్నించినప్పుడు పళ్ళు ఇరిగిపోయినట్టు నీలో మళ్ళీ సాతాను దూరుతాడు. కాబట్టి నీ బలహీనత నీకున్న బలం కంటే పెంచి అనుకోండి, నువ్వు జాగ్రత్త పడాలి. అంటే పంటి కింద దాన్ని పెట్టి గట్టిగా నమలేయడానికి ప్రయత్నిస్తే అలా పళ్ళు ఎలా ఊడిపోతాయి, భద్రంగా ఉండవు. అలాగే శుభ్రం చేయకపోయినా కూడా భద్రంగా ఉండవు. అంటే భద్రపరచుకోవాలంటే కేవలం తోమటం మాత్రమే కాదు, తినే విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. సేమ్ ఇక్కడ కూడా ఇంతే. ఎందుకంటే బలం చాలనప్పుడు బలం పొందుకోవాలి. ఆ బలంను కొంచెం కొంచెముగా మనం ప్రతిరోజును దాచిపెట్టుకోవాలి మన వాక్యంలో. ఇంకో విషయం ఏంటంటే, అంటే దుష్టుడు ముట్టకుండా మనల్ని మనం భద్రం చేసుకోవటానికి ఇప్పటి వరకు ఏం విన్నాము? కేవలం తాళం వేయటమే కాదు, శుభ్రం చేయటము కూడా భద్రం చేసుకున్నట్టే అని విన్నాము. అలాగే మన సామర్థ్యానికంటే మించినవి మనము పట్టుకున్నా కూడా దుష్టుడు ముడతాడు. కాబట్టి అలా కాకుండా మన సామర్థ్యాన్ని కొలది మన ప్రవర్తనలు కలిగి ఉన్నామనుకోండి మనము, అప్పుడు కూడా దుష్టుడు ముట్టడు. మనల్ని మనము భద్రం చేసుకున్నాం కాబట్టి ముట్టడు. అలాగే నువ్వు పక్కనోళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ క్రియలు వాళ్ళ ప్రవర్తనలే నువ్వు రీలు తిప్పుకుంటున్నావు అనుకో లోపలికి, అప్పుడు కూడా దుష్టుడు ముడతాడు నీకు. అందుకే పౌలు గారు అన్నారు, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయుడు అని అన్నాడు. సత్యమునకు విరోధంగా మేము ఏమియో చేయనేరము అని అన్నాడు. అంటే నీకు అర్థం కాక నువ్వేమనుకుంటున్నావు? తప్పు అనుకుంటున్నావు. కాబట్టి మనకేమర్థం అవుతున్నాయి? మన ఇంట్లో మన పక్కనే ఉన్న వాళ్ళ కొన్ని విషయాలు మనం అపార్థంలో తీసుకొని తర్వాత అర్రెరే అనుకున్నాయి చాలా ఉన్నప్పుడు, మరి దేవుని విషయాలు కంటికి కనబడేవి కావు. మరి ఇందులో ఎన్ని ఉంటాయి? కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించటమే మొదట నువ్వు చేయవలసిన పని. అర్థమైందా? నిన్ను శుభ్రం చేసుకోవటం, నిన్ను నింపుకోవటం, ఈ రెండిట్లో నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి ముందల. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, కొలసి పత్రికలో చెప్పబడిన మాట, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడలా అని అన్నాడు. ఒకడు అంటే సంఘంలో ఒకడు అనుకుంటే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అని కొలసి పత్రిక 3వ అధ్యాయంలో మనము 13వ వచనంలో గమనించగలుగుతాం ఆ మాట. ఎవడైనను తనకు హాని చేసినని
ఒకడు అనుకొని ఎడల ఇలాంటిది ఒకటి వచ్చింది సంఘంలో, ఒకళ్ళ మీద మనకు వచ్చింది. ఇప్పుడు నిన్ను దుష్టుడు ముట్టకూడదంటే నువ్వేం చేయాలి? హాని చేసింది నిజమే, నువ్వేం చేయాలి ఇప్పుడు అంటే, నువ్వు శుభ్రం చేసుకోవటంలో నువ్వు తాళం వేసుకోవటం అంటే అర్థం ఏంటి? విస్తారమైన మాటలు నువ్వు చెప్పకుండా ఉండటము నిన్ను నువ్వు తాళం వేసుకుని భద్రపరుచుకున్నట్టు. అర్థమైందా? విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు అని అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ నిన్ను నువ్వు కడుక్కొనుట, శుభ్రం చేసుకొనుట. నెక్స్ట్ నువ్వు నింపుకున్న వాక్యాన్ని ఖర్చు చేయుట. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ అంటే దుష్టుడు ముట్టకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకోవటము, తాళం వేయటము, నెక్స్ట్ శుభ్రం చేయటము, కంటి కడుక్కోవటము, నెక్స్ట్ నీ సామర్థ్యానికి మించిన వాటిని నువ్వు ఆ జోలికి నువ్వు వెళ్లకుండా ఉండటం కూడా నిన్ను నువ్వు భద్రం చేసుకున్నట్టే. నెక్స్ట్ ఇంకా విలువైనది, నీకు నిజంగా హాని చేశావు, అది డబ్బు అయినా కానీ, నీ శరీరానికైనా, నీ పరువుకైనా, ఏదైనా కానీ హాని నీకు జరిగింది. ఆ జరిగింది అనేది నీ దగ్గరికి ఆ అనుభవం వచ్చినప్పుడు ఈ వచనము అప్లై చేయాలి. నువ్వు సహించినప్పుడు ఏం జరిగింది? నిన్ను నువ్వు భద్రం చేసుకోవటానికి ప్రయత్నం నీలో జరిగింది కాబట్టి దుష్టుడు నిన్ను ముట్టాడు. చాలా పాపాలు క్షమాపణ పొందుతాం మనం. శుభ్రం చేసుకున్నట్లో చాలా పాపాలు కడగబడతాయి. మంచివి మనము సత్యవాక్యములు మాత్రమే వినడంలో చాలా పాపాలు మనకు తెలియకుండానే కడుపులోంచి మలమూత్రాలు వెళ్ళిపోతాయి. పళ్ళు తోముకోవటం, ఒళ్ళు శుభ్రం చేసుకోవటం కష్టపడాలి కదా. ఈ కష్టం అనేది ఇదిగో ఇక్కడ వస్తుంది. పళ్ళు కష్టపడి తోమాలి, ఒళ్ళు కష్టపడి తోమాలి కదా, ఇల్లు కష్టపడి కడగాలి, గుడ్డలు కష్టపడి ఉతకాలి, అంట్లు కష్టపడి తోమాలి. అలా చేసినప్పుడే అవి భద్రంగా ఉంటాయి. అలాగో ఇప్పుడు నీ అంట్లలో ఉన్న ఆ దుర్వాసన పుట్టించే ఆ తిన్న ఎంగిలి లాంటిది ఏంటి? ఎవడైనా నీకు హాని చేయటం. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు సహించాలి, క్షమించాలి. అప్పుడు ఏమి జరుగుతుంది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాము. చూడండి, ఇక్కడ ఒక్కొక్కళ్ళ గురించి వివరిస్తున్నాడు. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. ఇంకా మీకు హాని చేసినప్పుడు సహోదరుడు, మీతో పాటు వాక్యం వినేవాళ్ళు ఎవరైనా, అది అంత పెద్ద హాని అయినా దేవుని కంటికి తెలియనిది నీకు లేదు, నీకు తెలిసింది కాదుగా. క్రీస్తు ఎలాంటోడు? దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అంటే ఆయనకి తెలియనిది ఏమీ లేదు. నీ క్రియలను నేను ఎరుగుదును అంటే క్రీస్తు కంటే నువ్వు ఎక్కువ ఎరిగావా? నీ సహోదరుడు నీకు హాని చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? పూర్ణ హృదయంతో నువ్వు క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ ఎడల చేయునని. అంటే బాగా ఆలోచించండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి, మనము కడుక్కుంటే చాలా పాపాలు పోతాయి, నింపుకుంటే చాలా పాపాలు పోతాయి కదా. నింపుకుంటే చాలా పాపాలు పోతాయి. నీ గురించి నువ్వే నింపుకుని నీ గురించి నిన్ను శుభ్రం చేసుకోవటం అనేదే దృష్టి పెట్టి పక్క చూపులు చూడకుండా ఉంటే ఇంకా చాలా రకాల పాపాలు వెళ్ళిపోతాయి. అంటే
ఒకటి షాంపూ లాగా, ఇంకొకటి పేస్ట్ లాగా, మరొకటి సబ్బు లాగన, ఇంకొకటి కళ్ళు క్లీన్ చేసుకోవాలంటే ఐ డ్రాప్స్ వేయాలి, పేస్ట్ అయితే వేస్తే కుదరదు. అవునా? ఆ విధంగా అంటే అలా వాక్యంలో కొంత సత్యవాక్యం మాత్రమే నువ్వు అందుకోవటంలో కొన్ని వెళ్ళిపోతాయి నీ లోపల నుంచి. కొన్ని అలాగే నువ్వు ఖర్చు పెట్టే విషయంలో విన్నది విన్నట్టు ఖర్చు పెట్టే విషయంలో కొన్ని పాపాలు వెళ్ళిపోతాయి. అలా నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవటంలో కొన్ని వెళ్ళిపోతాయి. నీకు హాని చేసినప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో క్షమించటంలో నీ చాలా పాపాలు ఆ విధంగా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ 4 మార్గాల్లో తొలగిపోయినప్పుడు ఈ 4 మార్గాల్లో దుష్టుడు నేను ముట్టడు. అర్థమైందా? ఈ 4 మార్గాలేనా మన జీవితంలో? మిగిలిన 2వ భాగంలో చెప్పుకుందాం. సమయం అయిపోయింది. సరేనా? ఓకే. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుందాము. మన మధ్యనున్న